సార్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది మేకలు గొర్రెలు 2 పెంచుతారు. ఇప్పుడు మేకలు ఎక్కువగా మనకి ఆదాయం తెచ్చి పెడతాయా? గొర్రెలు ఎక్కువ తెచ్చి పెడతాయా? నాకున్నటువంటి అనుభవం ప్రకారం అంటే నాకు తెలిసినంత వరకు మేకల్ని మేపడం అనేది కూడా కొంచెం ఇబ్బందయితది. ఓకే. అవి బయట తిరిగి ప్రతి చెట్టుకు అక్కడిక్కడ తిరుగుకుంటూ మేసేటువంటి బయట అట్మాస్ఫియర్‌కి బాగా అలవాటు పడి ఉంటాయి. అలవాటు పడి ఉంటాయి. ఇట్లాంటి షెడ్‌లలో పెంచడానికి కొంచెం ప్రాబ్లమ్ అయితది. అదే గొర్రెలైతే మనకి ఎక్కడ పడితే అక్కడ స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉంటాయి. మనం ఎట్లా చేస్తే అట్లా అవి తింటుంటాయి. ఓకే. గ్రోత్ విషయంలో కూడా పోతు గాని, మేక గాని గ్రోత్ రాదు. కాకపోతే మనం పిల్లల్ని పెంచుకోవాలనుకుంటే మేకలను, గొర్రెలను సాదుకోవడం ఇది దాన్నేమంటాం మనం ఆహ్, డెవలప్‌మెంట్ చేసుకోవడం కోసం అయితే ఆ రూట్‌లో పోవచ్చు. కాకపోతే షెడ్‌లో పెంచడం అనేదైతే ఇబ్బంది. ఎక్కువ లాభాలే వస్తాయి సార్. ఇప్పుడు గొర్రెనా? మేకనా? గొర్రెపోతు మీద లాభాలెక్కువొస్తాయి. పోతు మీద లాభాలు ఎక్కువ వస్తాయి. మేకపోతు మీద అంటే గ్రోత్ రావవి. గ్రోత్ మేక ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం 20 కేజీలది తీసుకొచ్చినాం. 1 మంత్ తర్వాత దాన్ని చూస్తే 25 కేజీల వెయిట్ వస్తది గొర్రెపోతైతే. ఓకే. అదే మేకపోతైతే 2, 3 కేజీల కంటే ఎక్కువ గ్రోత్ రాదు. అది కూడా అతి కష్టం మీద మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. పైగా అది తినే ఫీడ్ కూడా మనం ఎయలేము. అది ఆకులు ఎక్కువగా తినే అది బయట తిరిగే బాగా అక్కడిక్కడ ఆ చెట్టు ఆకు, ఆ చెట్టు ఆకు ఒక దగ్గర మేయదది. అదే గొర్రెపోడలైతే ఒక దగ్గరే మన బర్రెల్లాగానే మేస్తుంటాయి. వీటిని ఈజీ సాదటం అనేది. సాదటం పెంచడం అనేది గొర్రెపోతులు గాని, గొర్రెలు గాని ఈజీ ఉంటది. ఓకే. చూడండి, ఎలివేటర్ షెడ్ ఏసుకున్న వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నా, పొట్టేళ్ల పెంపకమే బెస్ట్ మేకల కన్నా. ఎందుకంటే ఇంత పెద్దయిన అనుభవంతో చెప్తున్నారు కనుక వినండి. సార్ ఇప్పుడు మనం గొర్రెలను చూసుకుంటే, ఇప్పుడు మీకు ఎండాకాలంలో బక్రీద్ అంటున్నారు కనుక ఓకే, బక్రీద్‌లో సేల్స్ అయిపోయింది. ఓకే, ఫ్రీ 1 మంత్‌లో. మీకు అదే వేరే సీజన్‌లో వచ్చేటప్పుడు మీకు ఎలా సేల్ చేయగలుగుతారు? దాని ధర ఎలా ఉంటుంది? అయితే మనకు ముఖ్యంగా ఏందంటే మీరన్నట్టు బక్రీద్ సీజను ఎండాకాలంలో వస్తుంది కాబట్టి సాధారణంగా ఎండాకాలంలో జీవాలకు డిసీజులు రావడం కూడా తక్కువుంటది. చాలా మంది వాటిని ముందు బక్రీద్‌కి ముందు ఒక 2, 3 నెలల ముందు, 5, 6 నెలల ముందు నుంచే తెచ్చుకొని వాటిని పెంచుకొని బక్రీద్ సీజన్‌లో అమ్మేసుకుంటారు. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల వ్యాధులొచ్చేటువంటి ఇబ్బందులుంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ తెచ్చుకుంటారు. ఈ టైంలో మనకు బయట దొరకడం కొంచెం రూపాయి అక్కడ తక్కువ దొరుకుతది. కానీ సేల్ విషయానికొచ్చేసరికి ఇప్పుడేందంటే పండుగల పబ్బాలు, ఈ ముత్యాలమ్మ పండుగలని, అవని, ఇవని, బతుకమ్మ పండుగని ఇట్లాంటి పండుగలకు తర్వాత ఇండ్లలా ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారు గదా! గృహప్రవేశాలు గాని లేదా ఇంకోటి అట్లా సేల్ అయితాయి. సేల్ విషయంలో మాత్రం ఇప్పుడు కొంచెం డల్ ఉంటది. ఓకే. అంటే మీకు వర్షాకాలంలో కొంచెం ఎక్కువ డల్ ఉంటదా? కొంచెం మరీ ఎక్కువ ఉండదు. ఒక 80%. 80%. సో, ఆ టైం అప్పుడు మీరు ఇంత తెచ్చుకోరేమో క్వాంటిటీ. తెచ్చుకోవచ్చు. కొంతమంది వీలున్నంత వరకు నాకు తెలిసైతే చాలా మంది తక్కువనే తెస్తారు. ఇట్లా ఎలివేటెడ్ షెడ్ ఉన్నోళ్ళకి నో ప్రాబ్లమ్. ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, ఎప్పుడైనా పెంచుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఎనీ టైమ్ పెంచుకోవచ్చు. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా ఎలివేటెడ్ షెడ్ ఉన్నోళ్ళకు సేఫ్ ఉంటది. ఇది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక 100-500 పొట్టేళ్ళని పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు మీరైతే స్టార్టప్‌లో ఉన్నారు కనుక 100 తెచ్చేసారు ఓకే. అదే ఒకేసారి మీరు ఇప్పుడు స్టార్టప్ అయిపోయింది కనుక ఈ మంత్ అయిపోయిన తర్వాత మీరు ఒక 200-500 తెచ్చుకోవాలంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? మీరు ఒకసారి చూసారా ఎక్కడైనా? తెలుసుకున్నారా? ఒక్కటేందంటే నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఇప్పుడు మనం ఒకేసారి 100 సేల్ అయినాయి గదా! అని జెప్పేసి ముందే ఒక 200, 300కి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ గాదు. కొంచెం మెల్లమెల్లగా ఒక 50 ఇప్పుడు 100 సేల్ అయినాయి. నెక్స్ట్ ఒక నెల, 2 నెలల తర్వాత ఒక 150 ఆ రకంగా పెంచుకుంటూ మనకు బిజినెస్ అయ్యేదాన్ని బట్టి పెంచుకుంటూ మనకు ముందే ఆలోచన ఉండాలి. అరే! కస్టమర్లు వచ్చిపోతున్నారు. వాళ్ళకి మనం టైంకి ఇవ్వలేకపోతున్నాం. అట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు మనం బిజినెస్‌ను డెవలప్‌మెంట్ చేసుకుంటే మెయిన్‌గా ఏందంటే బిజినెస్ డెవలప్‌మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనం జీవాలు ఎక్కువ తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటది. అట్లా పెంచుకోవచ్చు. ఓకే. మీరిప్పుడు నేనక్కడ వచ్చేటప్పుడు బోర్డ్ చూసాను మీది. హోల్‌సేల్, రిటైల్ 2 ఉంది. యెస్ అండి. సో, మీరు రిటైల్ ఏ రేట్‌లో అమ్ముతారు? హోల్‌సేల్ ఏ రేట్‌లో అమ్ముతారు? ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే నేను కొత్తగా షెడ్ పెట్టినా. అందులోటి మార్కెట్‌లో నేను విన్ అవ్వడం అంటే కొంచెం ముందుకు పోవడం కోసం కొత్తగా పెట్టాం కాబట్టి వాస్తవంగా మనకు బయట చూసుకుంటే ప్రైస్ ఎక్కువుంది. నా రూ. 550 గొర్రెపోతులు ఇట్లా అమ్ముతున్నారు. లాస్ట్‌కొచ్చేసి 520కి అట్లా ఇస్తున్నారు పర్ కేజీ లైవ్‌లో. నేను మాత్రం హోల్‌సేల్ వచ్చేసి రూ. 450 ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇస్తున్నా. మొన్న బక్రీద్ నుంచి కూడా రూ. 450 ఇచ్చిన. రిటైల్ వచ్చేసి 470. 450 హోల్‌సేల్. రిటైల్ వచ్చేసి 470. ఇప్పుడు ఇదే రకంగా మనం
ఫ్యూచర్‌లో గూడా ముందుకు పోవాలని. అంటే ఒకవేళ 10, 20 రేట్ ఒకవేళ పెరిగిందనుకోండి, హ్మ్. సేమ్ అదే పద్ధతిలో మనం గూడా ఒక 10, 20 రూపాయలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. అవును. అయితే మీరిప్పుడు ఎలివేటర్ సెట్స్ నేను చాలా చూసాను సార్. అవును. అంటే మొత్తం విడిచిపెట్టేసుంటారు. మొత్తం వదిలేసి సైడ్స్. సైడ్‌లేసుంటారు. లేదా మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. హ్మ్. మీరేంటి కింద విడిచిపెట్టి పైనేసారు. ఇప్పుడు ఎయిర్ కూడా బానే వస్తుంది. కింద నుంచే ఎక్కువగొస్తుంది. అయితే ఇక్కడ వాస్తవంగా ఏందంటే ఇట్లా ఇది ఈ షెడ్డు ఈ రకంగా ఉండడం అనేది కరెక్ట్. హ్మ్. ఇప్పుడు మనం ఏందంటే బయట ఉన్నాం. చుట్టుపక్కల ఏం లేవు కాబట్టి ప్రశాంతంగా గాలొస్తుంది. అవును. అదే చుట్టుపక్కల అవి ఇవి ఉన్నాయనుకోండి కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ తక్కువుంటది. హ్మ్. హ్మ్. ఈ విధంగా ఉంటే ఏమైద్దంటే ఎయిర్ మంచిగా సర్క్యులేషన్ అవి అవుతది. ఓకే. జీవాలకు గూడా దోమలు గాని, ఈగలు గాని హ్మ్. ఇలాంటియి లేకుండా తర్వాత షెడ్ గూడా ఎప్పటికప్పుడు ప్ర నీట్‌గా క్లీన్ అంటే చేస్తారా? క్లీన్ చేసుకుంటాం. ప్లస్ డ్రై అయిపోతది. ఓకే. ఈ గాలి వల్ల. హ్మ్. డ్రై అయిపోయి ప్రశాంతంగా ఉంటది నీట్‌గా. హ్మ్. ఈ మ్యాట్ మీరెక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఇవి చాలా స్ట్రాంగున్నాయి. ఎందుకంటే మేము కొన్ని దగ్గర చూసిన తర్వాత ఏంటంటే, అవి చాలా మెత్తగున్నాయి స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే మినిమమ్ ఇవి ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే అవుతాయి స్ట్రాంగ్. 1 ఇయర్, 2 కరెక్ట్. ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే అవుతాయి. కరెక్ట్. ఇది మాత్రం కరెక్టే. హ్మ్. ఇది వాస్తవంగా నేను చాలా సార్లు చూసినా మీరు చెప్పిన మాట వాస్తవమే. హ్మ్. ఇక్కడ నేను ఒక 2, 3 ఈ షెడ్‌లేసే వాళ్ళని గూడా ఇద్దరు ముగ్గురిని నేను కన్సల్ట్ అయిన. హ్మ్. హ్మ్. వాళ్ళ మెటీరియల్ గూడా చూషిన. హ్మ్. చూసిన తర్వాత నాకు జేఎస్ఎస్ అని ఇక్కడ హైదరాబాద్‌లోనే లోకల్‌లో ఉంటాడు. హ్మ్. ముస్లిం అతను. హ్మ్. వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. ఓకే. జేఎస్ఎస్. హ్మ్. రేట్ గూడా రీజనబుల్ రేటు. అతను అనుకున్న టైంలో మనకు షెడ్ నిర్మాణం గాని, ఏదైనా స్టాండర్డ్ మనకి ఇవ్వడం గూడా స్టాండర్డ్ కంపెనీ స్టాండర్డ్ ఐటెమ్సే ఇస్తాడు. ఓకే. మంచిగా చేసిండు. ఓకే. ఇప్పుడేంటంటే అన్ని ఫార్మ్ కన్నా మీ ఫార్మ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. హ్మ్. మొత్తం అక్కడ చూసుకుంటే మనకి కంటైనర్ హౌసెస్ ఉన్నాయి. ఒక 2 కంటైనర్ ఆ! హౌసెస్. మీరు ఈ హాఫ్ ఎకరాలో ఇంత బాగా డిజైన్ చేసుకున్నారే! ఇది మీది ఓనా? అవునేనండి. ఓనేనా? ఆ! ఓకే. మొత్తం ఎంతుంటదండి ఇది? అరెకరం ఉందండి. మరి కరెక్ట్‌గా. అంటే చూడ్డానికి 1 ఎకరా పైనున్నట్టుగా అట్లా అనిపిస్తది. అనిపిస్తుంది. బట్ అనిపిస్తది. హాఫ్ ఎకరా. ఆ! మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్స్. వాస్తవం. నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేసారా ఇందులో? నేను కొరమేండ్ల పెంపకం చేద్దామనే ఆలోచనలో కొంత ఖాళీ స్థలం ఉంది. హ్మ్. హ్మ్. ఇంచుమించు ఒక పావు ఎకర. హ్మ్. దాంట్లో కొరమేండ్లు పెంచుదాం అనేది ఆలోచన చేస్తున్నాం. గ్రేట్. అది ఆల్రెడీ నేను కొరమేను వీడియోస్ కూడా చాలా చేశానండి. ఆ! కాపోతే అది వేరే ఛానెల్. ఈ ఛానెల్‌లో కాదు. ఓకే. బట్ అది బిగ్ ఛానెల్. కొరమేండ్లది హ్మ్. ఆలోచన ఉంది. అది కూడా చేయాలనేది. హ్మ్. దాంట్లో కూడా కొన్ని మనం మెళకువలు తెలుసుకున్నాం. ఓకే. మా మా అల్లుడు గూడా ఈ బిజినెస్‌లో ఆయనకు అనుభవం ఉంది. హ్మ్. ఇగ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పినటువంటి సలహాల మేరకు చేద్దామనేది డిసైడ్ అయ్యాం. హ్మ్. సార్ ఇప్పుడు మీకు పిల్లలున్నారా? ఉన్నారండి. ఒక పాప, వాళ్ళు బాబు. ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? ఆ! మీరు చేసే బిజినెస్‌లో? ఇన్వాల్వ్ అవుతారండి. మా బాబు ఉంటాడు. హ్మ్. ఆయన అంటే ఇగ ప్రతిదానికి ఆయనే ఉంటాడు నా హ్మ్. ఎనకాల. హ్మ్. ముందు నేనే ఉంటా. హ్మ్. కాబట్టి ఏదైనా ఇద్దరం అనుకునే చేస్తాం. అనుకున్నది ఆ! చేస్తారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి పొట్టేలు విషయానికొచ్చాం. అవును. పొట్టేలు విషయంలో జాతులుంటాయి. అవును. ఎక్కువగా మీటొచ్చే జాతులుంటాయి. తక్కువగా గ్రోత్ అయ్యేవి ఉంటాయి. 1 మంత్‌లో చాలా ఎక్కువ గ్రోత్ అయ్యేవి ఉంటాయి. మీ అవునండి. దగ్గర ఎలాంటివున్నాయి? మన దగ్గరొచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్‌గా తెలంగాణ బ్రీడ్‌నే మనం పెంచుతున్నాము. హ్మ్. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ లైక్ జేస్తారు. ఓకే. ఇప్పుడు అదే ఆంధ్రాలో అయితే ఆంధ్ర గాని, రాయలసీమ గాని ఇప్పుడు హ్మ్. మనకు నెల్లూరు జుడిపి అని ఉంది. హ్మ్. దాంట్లో అది నెల్లూరు జుడిపిలో బ్రౌన్ ఉంది, వైట్ ఉంది. హ్మ్. ఈ 2 రకాలు కూడా గ్రోతింగ్ అంటే మన తెలంగాణ బీడ్ కంటే అవి కొంచెం గ్రోతింగ్ ఎక్కువుంటది. ఆ హ్మ్. తర్వాతొచ్చేసి మనకు మాచర్ల బీడ్ ఉంది. హ్మ్. అది కూడా గ్రోతింగ్ మంచిగుంటది. హ్మ్. మీట్ కూడా బానే ఉంటది. ఈ అన్ని జాతులలో మీట్ బానే ఉంటది. తెలంగాణ గాని, ఇటు రాయలసీమ గాని, ఆంధ్ర గాని హ్మ్. ఈ గొర్రెల వరకేది మన హ్మ్. నెల్లూరు జుడిపి ఏదైనా సరే మీట్‌లో ఇబ్బందేం లేదు. హ్మ్. గ్రోతింగ్ విషయంలో తేడా వస్తది. మన దగ్గర ఏవున్నాయి సార్ ఇప్పుడు? మన దగ్గర మొత్తం మొత్తం తెలంగాణ తెలంగాణ బ్రీడ్. బ్రీడ్ ఉంది. కాపోతే దానికి కొంచెం ఒక 15 రోజులు, నెల రోజులు డిఫరెంట్. సేమ్ ఇది కూడా బ్రీడింగ్ మంచిగానే వస్తది. హ్మ్. హ్మ్. గ్రోతింగ్ ఉంటది. ఒకే బ్రీడ్ అండి ఇది మొత్తం? ఒకటే బ్రీడింగ్. హ్మ్. హ్మ్. ఒకటే బ్రీడ్. లోకల్ బ్రీడ్. లోకల్ బ్రీడ్. ఓకే. లోకల్ బ్రీడ్ మనకు గ్రోత్ రావడానికి కొంచెం కష్టం అంటారు. అంత వేగం రావు. కొంచెం తేడా ఒక 15 నుంచి నెల రోజుల డిఫరెంట్ ఉంటది. ఏది మన నెల్లూరు జుడిపికి గాని, దీనికి గాని, హ్మ్. లేదంటే మన మాచర్ల బ్రీడ్‌కి గాని, హ్మ్. వీటికేందంటే అవేమో కొంచెం 1 మంత్ బిఫోర్ ఒస్తాయి. హ్మ్. ఈ 1 మంత్ కొంచెం తక్కువొస్తాయి. సేమ్ ఒత్తాయి ఇంచుమించు. కాకపోతే ఒక నెల రోజులు తేడా ఉంటది దానికి దీనికి. ఓకే. అంతే. మీకు బ్రీడ్ విషయంలో ఎవరండి మీకు ఎక్కువ మీరు ఎవరిని కన్సల్ట్ అయ్యారు? బ్రీడ్ విషయంలో మీరు ఎక్కువ సలహాలు ఎవరి దగ్గర తీసుకున్నారు? నేను మనకున్న తెలంగాణ జిల్లాలో కొన్ని షెడ్‌లు మనం విజిట్ చేయడం జరిగింది. హ్మ్. హ్మ్. వాళ్ళ అనుభవం ప్రకారం మనం నేర్చుకున్నటువంటిది. ఓకే. వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి కష్ట నష్టాలు, దేంట్లో హ్మ్. అయితే బావుంటది, హ్మ్.
ఏ వాటికి ఏమేమి ఉంటాయి, మన తెలంగాణ ఎట్లుంటాయి, అక్కడ నెల్లూరు జిడిపి ఎట్లుంటది, తర్వాత మాచర్ల బీడు ఎట్లుంటది, ఉమ్, ఇంకా వేరే జాతులు ఉన్నాయి. ఉమ్, వేరే జాతులు మన దగ్గర ఎవరు తీసుకోరు. ఉమ్, అది ఇక కస్టమర్ ఏంటంటే తెలియకుండా మనం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పబ్లిక్ కస్టమర్లు ఏంటంటే చెంగిచెర్లలో మనకి చీప్ అండ్ బెస్ట్ లో మటన్ వస్తుంది. అక్కడి నుంచి చాలా మంది అంటే హోటల్ వాళ్ళు కానీ ఉమ్, లేదంటే ఇట్లనే చిన్న చిన్న ఫంక్షన్లు ఒక 10 కావాలి, 10 గొర్రెపోతులు, 5 గొర్రెపోతులు కావాలంటే ఎక్కువ పర్సెంట్ చెంగిచెర్లకు పోతుంటారు. ఉమ్, ఉమ్, అంటే వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడికి రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల జాతులు వస్తాయి. ఉమ్, కస్టమర్‌కి అయన్నీ చూడడు. అవును. చూడకుండా వాళ్ళకు కొంతమంది అనుకోలేకుండా చీప్ అండ్ బెస్ట్‌లో వస్తున్నాయి గదా అని చెప్పేసి తీసుకొచ్చుకుంటారు గానీ, అది ఆరోగ్యపరంగా అది కరెక్ట్ గాదు. ఉమ్, వీలున్నంత వరకు మనం అంటే మన పెద్దలు అంటే నా ఏజీ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తది. ఉమ్, ఏ బ్రీడ్ ఎలాంటిది, తెలంగాణ గాని, మిగతాయి గాని ఎలాంటి జాతులు ఆరోగ్యపరంగా ఉంటాయి ఓకే. అనేది ఐడియా ఉంటది. ఆ రకంగా మనకు ముఖ్యంగా ఏందంటే ఈ ఆ జాతులు తినడంలో తక్కువ రేట్ వస్తుందనే ఆలోచనే చేస్తారు తప్పితే, అసలు దాంట్లో ఎటువంటి ప్రోటీన్ ఉన్నది ఏందనేది మీరు ఎక్కడి నుంచి తెస్తారండి ఇవి? నేను కోదాడ, మిర్యాలగూడ, ఆ తర్వాత ఇక్కడ మల్లెపల్లి అని దేవరకొండ దగ్గర సంత ఉందండి. ఉమ్, ఇక్కడి నుంచి తెస్తుంటాం. తర్వాత రైతుల కాడ నుంచి కూడా కొన్ని తెస్తుంటాం. ఓకే. మీరు చూసుకోవచ్చు ఇది ఎంత వెయిట్ ఉంటదన్న ఇది చూడడానికి? ఇది వచ్చేసి 25, 26 కేజీస్ వస్తుందండి. 25, 26 ఆ! కేజీస్ ఉంటది. ఇది ఇంచుమించు 28 వస్తది. ఇది 28 ఉంటదా? 28 వస్తది. ఇవన్నీ కూడా అంతే 28 నుంచి 30 బిలో ఉన్నాయి. హ్మ్. మీరు చూసుకోవచ్చు ఇది 28 నుంచి 30 అంటే మాక్సిమం 25 నుంచి 30లో ఉన్నాయి. ఇక్కడ 1 మంత్ ఆర్ 2 మంత్స్ పెంచిన తర్వాత సేల్ చేస్తారు. ఈ లోపల ఒక 5 కేజీస్ పెరుగుతదండి? పెరుగుదండి. ఖచ్చితంగా 1 మంత్‌లో 5 కేజీస్ 5 బరాబర్ కేజీస్. వస్తాయి. ఓకే. ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు ఫీడ్ ఎన్ని సార్లు ఏస్తారు? నేను 3 టైమ్స్ ఏస్తానండి. హ్మ్. మార్నింగ్ అవర్స్ వచ్చేసి టీఎంఆర్ ఏస్తాను. హ్మ్. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి శైలేజ్ ఏస్తాము. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా టీఎంఆర్ ఏస్తాం. ఓకే. ఓన్లీ ఇంతే. ఈ ఫీడే వాడతారు. మీరు ఇంతవరకే వాడతాం. ఓన్‌గా ఏం ప్రిపేర్ ఇంకేం చేయరు. లేదు. ఇంకేం లేదు. ఓకే. గ్రేట్. వాటర్ క్వాంటిటీ డైలీ ఇంకా పెట్టేస్తారు ఫుల్. అంతే. ఓకే. ఇక వాటి ఇష్టం ఎంతైనా తాగని.